రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు, కొత్తగా 30,750 మందికి ఉద్యోగాలు, 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం. 2 రోజుల పాటు దక్షిణ కొరియా పర్యటన. సరికొత్త తెలంగాణను పరిచయం చేశాం. ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల సహకారం లభించింది. పెట్టుబడులతో భారీగా ఉద్యోగాలన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్. 126 పతకాలతో అమెరికా అగ్రస్థానం, 91 పతకాలతో చైనా రెండో స్థానం, 45 పతకాలతో జపాన్ మూడో స్థానం. అమెరికాకు చైనాకు చెరో 40 స్వర్ణ పతకాలు. భారత్కు కొంత సంతృప్తి, ఇంకొంత అసంతృప్తి. 6 పతకాలతో సరిపెట్టుకున్న భారత్. మరో 2,74,000 మందికి రైతు బీమా. 2024-25 రైతు బీమా సంవత్సరం ఆగస్టు 15 నుంచి ప్రారంభం. బీమా కోసం దరఖాస్తుకు ఆగస్టు 5న ముగిసిన గడువు. పాతవి కొత్తవి కలిపి 47,87,000 మందికి బీమా వర్తింపు. తెలంగాణలో అమెజాన్ విస్తరణ. ఏఐ ఆధారిత డేటా సెంటర్పై సమాలోచనలు. అమెరికా పర్యటనలో కంపెనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భూముల విలువ పెంపు. ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తి. త్వరలో అభ్యంతరాలు, ప్రజాభిప్రాయ సేకరణ. కనీసం 30 నుంచి 50% పెరిగే ఛాన్స్. టీడీపీ బీజేపీ పొత్తు. స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం. ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కసరత్తు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీల నేతలు. త్వరలో పొత్తుపై అధికారికంగా వెల్లడించే అవకాశం. బీసీలకు విదేశీ విద్యా పథకం ఆలస్యం. ఈ ఏడాది తొలి దఫాలో 150 ఉపకార వేతనాల కోసం 2,700 మంది దరఖాస్తు. ఇంటర్వ్యూలు పూర్తి. మొదటి జాబితాకు లభించని ఆమోదం. పెండింగ్లోనే దస్త్రం. ఈ పథకం కింద ఏటా 2 దఫాలలో 300 మంది ఎంపిక. ఎంపికైన వారికి 2 విడతలుగా 20 లక్షల ఉపకార వేతనం. గత 3 ఏళ్లుగా ఈ పథకం కింద ఎంపికైన 900 మంది విద్యార్థులకు ఇంకా విడుదల కాని రెండో విడత 10 లక్షలు. విద్యార్థుల్లో ఆందోళన. ఓజోన్ డేంజర్. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో విషవాయువు. WHO ప్రమాణాలకు మించి నమోదు. సనత్ నగర్లో అత్యధికం. లంగ్స్కు చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. అమరరాజాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. తమకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని అమరరాజా చెబుతున్నట్లు వార్తల నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్య. 20 కిలోమీటర్ల పరిధిలోనే అందుబాటులో డయాలసిస్ కేంద్రాలు. రానున్న రోజుల్లో వైద్య శాఖలో మార్పులు. మంత్రి దామోదర రాజనరసింహ. వనపర్తి జిల్లాలో మదనాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరు. రానున్న 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పంపు హౌస్ ట్రయల్ రన్ సక్సెస్. పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చెవిలో ఫోన్, చంకలో హీటర్. విద్యుదఘాతంతో వ్యక్తి మృతి.
ఏదో ఆలోచనలో ఉండి 2 పనులు ఒకేసారి చేసేవారికి ఇదో హెచ్చరిక. ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా అయ్యే హీటర్ను చంకలో పెట్టుకోవడంతో షాక్ తగిలి వ్యక్తి మృతి. ఖమ్మంలో ఘటన.